అంత శక్తి దేవునికి వాక్యానికి ఉంది. అందుకని విన్నవాడు ఇక నిద్ర కోసం చెప్పాలంటే చాలా ప్రశాంతంగా నిద్రపోతారు దేవుని సన్నిధానంలో. పెద్ద గాలి కూడా అవసరం లేదు, ఫ్యాన్ కూడా అవసరం లేదు, ఇక్కడ మంచం అవసరం లేదు. కూర్చున్నట్లుగా ఏదో ట్రైనింగ్ తీసుకున్నట్లుగా. అప్పుడు ఏమవుతుంది? నష్టపోతున్నావు నువ్వు. ఒక 50 లక్షల రూపాయలు ఒక సంచిలో వేసుకొని కుర్చీలో కూర్చొని నిద్రపో ప్రశాంతంగా. నువ్వు కన్ను మూసావా ఎవడో కూడా ఆ యొక్క బ్యాగ్ని పట్టుకొని వెళ్ళిపోతాడు. అందుకని నువ్వు నిద్రపోవని పక్కన ఎవరు నిద్రపోనేవో అందరిని అనుమానంగా చూస్తూనే ఉంటావు. ఇక్కడ దొంగల్లో ఉన్నాడండి. వాళ్ళు అనుకుంటారు ఏంటి వింతగా చూస్తున్నాడు, ఆ బ్యాగ్లో ఏముందో. దొంగోడు కాబట్టి నువ్వు దొంగోడు చేసేస్తావు నువ్వు చూసి. ఈ మాటల కోసమే కదా పని ప్రక్కన పెట్టుకుని ఇక్కడికి వచ్చింది. ఈ వాక్యము నీ హృదయంలో చేర్చబడినప్పుడు అప్పుడు ఆ శక్తిని నువ్వు అనుభవించగలుగుతావు.